మహిమాన్వితుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త మత్తయి సువార్తమానము 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు. క్రీస్తునందున దేవుని ప్రియులరా, ఈ కడవరి దినాలలో మనమందరము దుఃఖపడిన వారమై ఉండాలి. అట్టి ఆత్మ సంబంధమైన దుఃఖం ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ ధన్యులు అని వాక్యం సెలవిచ్చుచున్నది. భక్తుడైన యాకోబు కూడా తన పత్రికలో ఇలా వ్రాస్తున్నాడు. ఏమనో తెలుసా? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకు మార్చుకునుడి అంటున్నాడు. ప్రియులారా, ఈ దినమున చాలామంది ఆత్మ సంబంధమైన దుఃఖమును విడిచి ఐహిక విచారాలను గురించి, లోక సంబంధమైన వాటి గురించి, ధన మోసమును గురించి దుఃఖపడుతున్నారు. అయితే ఆ దుఃఖం ప్రతి మానవుడిలో మరణమును కలుగు చేస్తుంది. అట్టి మరణమును కలుగు చేయు లోక సంబంధమైన దుఃఖాన్ని మనం విడిచి ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగిన వారమే జీవించాలి. ప్రియులారా, అట్టి ఆత్మ సంబంధమైన దుఃఖం కనుక మనం కలిగి జీవిస్తే మన జీవితాలలో ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతాయి. టూకీగా కొన్ని మాటల్ని మనం ధ్యానం చేస్తే ఆత్మ సంబంధమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం మన జీవితాలలో రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి వాక్యము ద్వారా అనేకమైన హెచ్చరికలు ఇచ్చినప్పుడు ఆ వాక్యను వినిన అనేక మంది ఆ వాక్యమును బట్టి దుఃఖపడ్డారు. అయితే ఆ దుఃఖం వారిలో నిత్య జీవమునకు కారణమైన రక్షణార్థమైన మారు మనసును కలిగించింది. మనము కూడా ఈ ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగి ఉంటే మన జీవితాలలో రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ద్వితీయోపదేశ కాండంలో ప్రభు ఇలాగంటున్నాడు, మీరు 7వ నెలన పండుగను ఆచరించాలి. ఆ పండుగను ఆచరించినప్పుడు అంత్యదినమున, మహాదినమున మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలంటున్నాడు. ఎందుకో తెలుసా? మీ పాపముల నిమిత్తమై మీరు దుఃఖపరుచుకున్నప్పుడు నేను మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తాను అంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా మార్చడం వాస్తవమే. అయితే మనము కన్నీళ్లు విడిచి మన పాపములు ఒప్పుకొని మనల్ని మనం దుఃఖపరుచుకుని ఆయన సన్నిధిలో విరిగినలిగిన మనసుతో ప్రార్థిస్తే మన పాపములన్నిటిని ప్రభు ప్రాయశ్చిత్తం చేసి మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. ఇందుకు ఉదాహరణ దావీదే తన పాపముల నిమిత్తమై దివారాత్రులు కన్నీరు విడిచి తన పరుపు తేలిపోయేటట్లుగా ఏడ్చాడు. పాపాత్మురాలైన స్త్రీ కూడా యేసుక్రీస్తు పాదముల యొద్ద కన్నీరు విడిచింది. తద్వారా తన పాపముల నుండి విడిపించబడి పవిత్రురాలుగా మార్చబడింది. రెండవదిగా మనం ఆత్మ సంబంధంగా దుఃఖపడితే, మన పాపముల నిమిత్తమే దుఃఖపడితే మనం పవిత్రులుగా మార్చబడతాం. మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే యూద దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా, యూదులు అనబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరణశాసనం జారీ చేయబడింది. అయితే మొర్దెకై తన జనులందరూ ఉపవాసం ఉండి తాము దుఃఖపరుచుకుని ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారికి విరోధంగా రూపించబడిన చట్టం, వారికి విరోధంగా రూపించబడిన శాసనములన్నీ రద్దు చేయబడి శాసనమును సృష్టించిన హామోను అనే వ్యక్తి ఆ దినమును ఉరితీయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా మనల్ని మనం దుఃఖపరుచుకుని ఆత్మీయంగా దుఃఖం కలిగిన వారమై ఉంటే మనకు విరోధంగా లేచిన ఏ శాసనమైనా, ఏ చట్టమైనా రద్దు చేయబడుతుంది అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. 4 మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎజ్రా అను ఒక శాస్త్రీయ ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేమునకు ప్రయాణమే వస్తుండగా తనతో ఉన్న జనులందరూ ఉపవాసం ఉండి తాము దుఃఖపరుచుకొని ప్రార్థించినప్పుడు వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది, దేవుని యొక్క కరుణా హస్తం వారికి తోడై ఉన్నదని. ప్రియులారా, మనము ఆత్మ సంబంధమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉంటే ప్రభు నిశ్చయముగా తన కరుణా హస్తాన్ని మనకు తోడుగా ఉంచి ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటాడు. అంత మాత్రమే కాదు, హన్న దుఃఖపడింది, హిజ్కియా దుఃఖపడ్డాడు, యేసు కూడా దుఃఖపడ్డాడు. ఇలాగ అనేక మంది భక్తులు అనేక సందర్భాలలో ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగి ఉన్నారు. అయితే వారందరి జీవితాలలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు దయచేశాడు. కాబట్టి దేవుని ప్రియులారా, మనము దుఃఖముఖులమై ప్రభు సన్నిధిలో కనపడినప్పుడల్లా ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు దగ్గర మనం అనుభవిస్తామని చెప్పడం సందేహం ఏమీ కూడా లేదు. కాబట్టి ఇక మీదట మనం దుఃఖముఖులమై ఆత్మ సంబంధమైన వైరాగ్యంతో, కన్నీటితో, అంతరంగంలో ఉండే మనస్సును విరిగి నలిగిన హృదయంగా మార్చి ప్రభుకి మనము అర్పణగా అర్పించి ప్రభు యొక్క ఫలములను, ఆశీర్వాదాలను మనం పొందుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. ఈ రోజున మేము ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగిన వారమై ఉండాలని, ఆ దుఃఖం మా జీవితాల్లో ఇట్టి కార్యాలు కలుగు చేస్తుందో మీరు మాతో మాట్లాడారు. నిశ్చయముగా మేము దుఃఖముఖులమై కన్నీటితో విరిగి నలిగిన మనస్సుతో నీ సన్నిధిలో ప్రార్థించి వాటి వలన మేలులు పొంది కృపనివ్వమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.